వేణుగారు, ఇప్పుడు ఈ కాపు కార్పొరేషను ఉద్యమం ఇవన్నీ పక్కన పెడితే మీ రాజకీయ జీవితం గురించి పరిశీలిస్తే దాదాపు చాలా దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసుకుంటున్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అనేది మీరు చేసిన సర్వీస్కి చాలా చిన్న పదవి అన్నది కార్యకర్తల్లో ఉన్న ఇది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ పార్టీకి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎర్ర వేణుగోపాలరాయుడు ఉండాల్సిన పరిస్థితి, మీతో పాటు ప్రయాణం సాగించిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా చూసాం రాజకీయ జీవితంలో. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మీ పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఒకటి, మన ప్రయత్నం మనం చేస్తాం. అవకాశాలు అనేవి అందరికీ రావు. తెలుగుదేశం పార్టీలో మాది సెంట్రలైజ్డ్ పార్టీ. అది ఏదో కాంగ్రెస్ పార్టీలాగో ఇంకో పార్టీలాగో రకరకాల ఛానల్స్ ఉండవు మాకు. అంటే ఫెయిర్గా ఓపెన్గా చెప్తున్నాను. మేము ఒక క్రమంలోని ఒక క్రమశిక్షణతో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అవకాశాలు అధిష్టానానికి మన సేవలు నచ్చినప్పుడు మనకు కూడా ఆ స్థాయి కల్పించాలనేటువంటి ఆలోచన అధిష్టానానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవే వస్తాయనేది నా ఉద్దేశం. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అనేది నా స్థాయికి చాలా చిన్నదని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నన్ను స్టేట్ పార్టీ సెక్రటరీగా నన్ను పెట్టిన తర్వాత నేను సెకండ్ టర్మ్ కూడా పూర్తి చేశాను సక్సెస్ఫుల్గా. వైజాగ్ రూరల్ డిస్ట్రిక్ట్ నన్ను పరిశీలకుడిగా వెళ్ళమన్నా పనిచేశాను. తర్వాత ఏలూరు పార్లమెంట్కి పనిచేశాను. తర్వాత నరసాపురంలో సుబ్బరాయుడు గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో చినిమిల్లి సత్యనారాయణ గారు, సుబ్బరాయుడు గారు పోటీ చేసిన తర్వాత చినిమిల్లి సత్యనారాయణ గారు ఓటమి చెందిన తర్వాత కూడా నరసాపురం నియోజకవర్గానికి సరైన నాయకత్వం లేదు, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మోటివేట్ చేయాలి అని అన్నప్పుడు కూడా పంచాయతీ ఎలక్షన్స్ టైంలోనే, ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్ టైంలో నరసాపురం నియోజకవర్గానికి ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్గా నేను పనిచేశాను. అంటే అఫ్కోర్స్ అది జిల్లా వేరుగానే అక్కడ నేను నా దీంట్లోనే ఎక్కడ పని చేయమంటే అక్కడ పార్టీకి పనిచేశాను. ఇప్పుడు ఈ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అనేది కూడా నేను పదవని అనుకోవట్లేదు, ఒక బాధ్యత అనుకునే పనిచేస్తున్నాను. ఈవేళ మీరు అన్నట్టుగా దాని ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి, ఒక డైరెక్టర్కి ఎంత అవకాశం ఉందో ఆ అవకాశాలన్నింటినీ కూడా కమ్యూనిటీకి సర్వీస్ చేయడం గురించి కానీ, సేమ్ టైం గవర్నమెంట్కి మైలేజ్ పెంచడంలో కానీ, ఈ యాక్టివిటీ ద్వారా ఒక పక్కన గవర్నమెంట్కి పార్టీకి మైలేజ్ పెంచుతూ రెండో పక్కన కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనేటువంటి దృక్పథంతో నేను పనిచేసుకెళ్తున్నాను. ఈ పని చేసుకెళ్లే క్రమంలో పార్టీ అధిష్టానానికి మన పనితీరు నచ్చితే ఇంకేదైనా ప్రమోషన్ ఇస్తే అది కూడా ఇంకొక బాధ్యత అనుకుంటానే తప్ప నేను నా స్థాయికి తగిందా కాదా అనేది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ప్రయాణంలో చాలా లాంగ్ టర్మ్ ప్రయాణం చేశారు. సుమారుగా ఎంతమంది మీ కొలీగ్స్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు మీ బ్యాచ్మేట్స్? ఒకటి ఏంటంటే, నిజంగా చెప్పాలంటే రాజమండ్రిలో ఒక దశలో స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్గా చలామణి అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈవేళ ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్లోర్ లీడర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. దాదాపుగా మా కంటెంపరీస్ అందరూ కూడా, అంటే ఏజ్లో కొంచెం అటు ఇటు నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు కానీ, బట్ మేము అందరం కూడా ఒకప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్లో డిఫరెంట్ కాలేజెస్లో లీడర్షిప్ చేసిన నేను కూడా వీరేశలింగం కాలేజీకి విద్యార్థి సంఘ చైర్మన్గా పనిచేశాను. నా ముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇంచుమించు అందరూ కూడా వాళ్ళకి తగిన అవకాశాలు వచ్చేసాయి. రెండోది ప్రధానమైన కారణం ఏంటంటే, దీంట్లో ఓపెన్గా మనం అంతరంగం విషయం కాబట్టి మాట్లాడుకోగలిగేది. ఒకటి, బుచ్చ చౌదరి గారితో నాకు ఉన్నటువంటి కొద్దిపాటి బంధుత్వం కూడా నా ఎదుగుదలకి అవరోధం కింద మారిందేమో నేను అనుకుంటాను. అంటే దాంట్లో బుచ్చ చౌదరి గారు పొరపాటు, లేకపోతే బుచ్చ చౌదరి గారు నన్ను ఏదో చేసాడని నేను అంటలేదు. జనరల్గా బయట నుంచి చూసేవాళ్ళకి బుచ్చ చౌదరి గారు బంధువు అనేసరికి ఒక కుటుంబమే కదా, కోట అయిపోయిందనే భావంలో పార్టీ అధిష్టానం కొంతకాలం ఉండుండొచ్చు. అది కూడా కొంత కారణం కావచ్చు నా వెనకబడతనానికి. బట్ ఏంటంటే అది నేనేం చేయగలిగేది కాదు. అది నేను నా శ్రమ, నా శక్తిని దోచుకోకుండా నేను పని చేయగలుగుతానేమో కానీ ఎదట మనుషుల్లోని అభిప్రాయాలు నేను మార్చలేను. సో అందువల్ల నాకు తెలిసిన ఒకే ఒక సూత్రం ఏంటంటే పని చేసుకుపోవడం ఒకటే నాకు తెలిసింది. అంటే 83 నుంచి పార్టీ మౌత్ పీస్గా తూర్పుగోదావరి జిల్లాలో మంచి వాయిస్ ఉన్న లీడరు, మంచి వక్తగా మీకు మంచి పేరు ఉంది. అది పార్టీ చాలా వరకు సద్వినియోగం చేసుకుంది అని మీరు భావిస్తున్నారా, లేకపోతే పార్టీ ఉపయోగించుకోవడంలో కొంచెం వెనకబడింది అనుకుంటున్నారా? కొన్నిసార్లు మీకు పార్టీ పరంగా మంచి పదవులు ఇచ్చారు, కొన్నిసార్లు అంత మిమ్మల్ని ఉపయోగించుకోవడంలో పార్టీ వెనకబడింది అనేది కార్యకర్తల్లో ఎక్కువ మంది అభిప్రాయం. అయ్యి ఉండొచ్చు. దాంట్లో నేను వేరే అభిప్రాయం నాకు ప్రత్యేకంగా ఏం లేదు, కార్యకర్తల అభిప్రాయం కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొంత అసంతృప్తితో ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగిందంటారా? ఇంత సర్వీస్ చేశాము, పార్టీ అప్పుడు నన్ను గుర్తించలేదు అనే అభిప్రాయంతో వెళ్ళారా, లేకపోతే
కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగట్లేదు, ఆ సామాజిక వర్గం ఉన్న స్థాయిలో రాజకీయంగా ఎదగటం లేదు అనే యాంగిల్లో చిరంజీవి గారి సపోర్ట్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా నేను సమాధానం ఏదో ఒక వేదిక మీద ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళటం అనేది తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కానీ, తెలుగుదేశం నాయకత్వం మీద నాకు ఏ రకమైనటువంటి వ్యతిరేక ధోరణితోటి కానీ వెళ్ళింది కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు సందర్భం కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా అనుబంధం దాదాపుగా 1991 నుంచి ఉంది. ఆయన మా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను తెలుగు యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉండేవాడిని. 92లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా క్యాపిటేషన్ ఫీజు ఉద్యమం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంలో, సారథ్యంలోనే మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని నడిపించాం. ఆ ఉద్యమంలో నేను రాష్ట్ర స్థాయి తెలుగు యువత నాయకుడిగా క్రియాశీలకంగా పాత్ర పోషించడం, చంద్రబాబు నాయుడు గారు దృష్టిని ఆకర్షించడం, ఆ రకంగా ఆయనతో నాకు సాన్నిహిత్యం పెరగటం, ఆయన నన్ను స్పెషల్గా కేర్ తీసుకుని నాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి ఈ రకంగా పనిచేయని చెప్పడం కూడా జరిగింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారుతో నాకు ఆ రోజులు ఈ మొబైల్ ఫోన్స్ అవి లేనటువంటి రోజుల్లో కూడా ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే ల్యాండ్లైన్ నుంచి ఆయన నాతో రిసీవ్ చేసుకుని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కోకొల్లో. అయితే అటువంటి నాయకుడు తర్వాత ధర్మలో ముఖ్యమంత్రి కావటం, ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో పార్టీ నడుస్తున్నప్పుడు, లేదా పార్టీ అధ్యక్షుడిగా ఆయన సారథ్యంలో పార్టీ నడుస్తున్నప్పుడు ఆయన మీద నాకు సహజంగా ఎటువంటి వ్యతిరేకత ఉండదు. కారణం ఏంటంటే నేను చెప్పిన ఈ అనుబంధం అంతాను. ఇక స్థానిక నాయకత్వం అంటారా, స్థానిక నాయకత్వం గురించి నేను ఏ దశలోని కూడా మాట్లాడదలుచుకోలేదు. అది వాళ్ళు అది మంచి చెడు అనేది నాకన్నా వాళ్ళే బాగా చెప్పగలుగుతారు. అంటే నాకు ఎంత మేలు చేశారు, ఎంత నష్టం చేశారు అనే విషయాలు నాకన్నా స్థానిక నాయకులే బాగా చెప్పగలుగుతారు. అది నేను చెప్పడం నాకన్నా. ఇక ప్రజారాజ్యంలోకి వెళ్ళేదానికి పరిస్థితులు ఏ విధంగా వచ్చాయి అంటే, నేను దాదాపుగా కాలేజ్ డేస్ నుంచి కూడా చిరంజీవి గారి అభిమాన సంఘాలకి కర్టెన్ బిహైండ్ వర్క్ చేస్తుండేవాడిని. కర్టెన్ బిహైండ్ వర్క్ చేసి చిరంజీవి గారి ఫంక్షన్స్ కానీ ఇతరత్ర ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఉంటే నేను వర్క్ చేయటం. అందువల్ల అభిమానులందరూ కూడా నాతో నిత్యం కాంటాక్ట్లో ఉండేవారు. అంటే వాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని, ఏ రకంగా పనిచేయాలి, ఏంటి, ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే ఎలాగా ఏంటి అని. దాని ద్వారా అరవింద్ గారు కూడా నా గురించి తెలుసుకుని నాతో కాంటాక్ట్లో, ఆయనకి నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటే చిరంజీవి గారికి నాకు కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఎప్పుడో వెల్ బిఫోర్ ఇన్సెప్షన్ ఆఫ్ ప్రజారాజ్యం. 2009 ముందు ఆయన అన్ని పార్టీలతో బాగానే ఉండేవారు సహజంగా. తర్వాత రాజమండ్రిలో మదర్ తెరీసా విగ్రహం అది పెట్టినప్పుడు చిరంజీవి గారిని ఇక్కడ తీసుకురావడంలో కానీ, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కూడా ఆల్మోస్ట్ అరవింద్ గారు బాధ్యతలన్నీ కూడా మాకే అప్పగించి మేము పనిచేయడం అంతా జరిగింది. సో ఆ పరిచయాలన్నీ పురస్కరించుకుని వాళ్ళు నన్ను రమ్మని పిలవటం. అప్పటికి ఇంకా 2007 నవంబర్, 2008లో పార్టీ అనౌన్స్ చేశాడు ఆగస్టు 26, 2009 ఎన్నికలకి వెళ్ళాం. 2007 నవంబర్లో ఆయన నన్ను మీతో మాట్లాడే పనుంది రావా అని పిలిస్తే ఏదో అభిమాన సంఘాలు యాక్టివిటీ గురించి అనుకుని నేను వెళ్ళడం. తర్వాత ఆ రోజు అక్కడ చిరంజీవి గారు, అరవింద్ గారు, డాక్టర్ మిత్ర, నాగేంద్రబాబు కూడా లేట్గా జాయిన్ అయ్యాడు. వాళ్ళు ముగ్గురే ఉన్నారు. నన్ను పిలిచారు, నేను 4వ వ్యక్తిని. ఇలా మేము ఆలోచనలు ఉన్నాయి, దీని గురించి ఇలా చేద్దాం అనుకుంటున్నాం, దీని గురించి నువ్వు నీ సలహా ఏంటని అడగటం. నేను నాకు తోచిన సలహాలు నేను చెప్పడం జరిగింది. తర్వాత ఆన్ పేపర్ మీద కూడా నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కొత్త రాజకీయ పార్టీకి అంత మేరకు అవకాశాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి స్ట్రాంగ్గా నడుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఈ దశలో కొత్త పార్టీకి ఏ రకంగా అవకాశాలు ఉంటాయో దాని మీద కూడా కొంత చర్చ జరగటం, దాని మీద ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేయడం అది జరిగిన తర్వాత అలాగా పార్టీలోకి, అంటే ఇంకా వాళ్ళు పార్టీ పెట్టాలని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత ఈ ప్రిలిమినరీ డిస్కషన్స్లో పార్టిసిపేషన్లో ఉన్న నేను అనుకోకుండా గ్రాడ్యువల్గా దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే అసలు పెట్టాలా వద్దా, లేకపోతే ఏంటి నీ సజెషన్ అని అడిగినప్పుడు నేను ఇచ్చినటువంటి సలహాలు యాక్చువల్గా వద్దనే చెప్పాను నేను. ఎందుకంటే రామారావు గారు సరే తెలుగుదేశం పార్టీ మూలాలు, తెలుగుదేశం ఎందుకు ఒకసారి దశలో ఓడిపోవడం జరిగింది అనే దాని మీద కూడా 2004లో దాని మీద కూడా నేను ఒక నోట్ ఇచ్చాను వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ ఏ మూలాలకైతే మూలాలు ఆవిర్భావించిన మూలాలు ఏదైతే ఉన్నా మూలాలకి దూరంగా జరగడంతో తెలుగుదేశం ఆదరణ కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున 2004 ఎన్నికల్లో. అలాగే రాజశేఖర రెడ్డి ఎందుకు దగ్గరికి రాగలిగేదని కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు మెల్లిగా దాని మీద రిపీటెడ్గా కొన్ని సిట్టింగ్స్ పెట్టడం, పెట్టిన తర్వాత మళ్ళీ
పార్టీ పెట్టాలని పూర్తిగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక మనం ఏ రకమైనటువంటి అభ్యంతరాలు కానీ లేదా ఇతరత్ర కారణాలు చూపించినప్పటికీ కూడా ఒక వెల్విషర్గా వాళ్ళతో నేను ప్రిలిమినరీ డిస్కషన్స్లో కూర్చోవడం ఏదైతే జరిగిందో అదే వెల్విషర్గా నేను వాళ్ళతో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ తర్వాత ఇక ఒకసారి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా ప్రజారాజ్యం గురించి నేను దాదాపుగా అప్పట్లో ఒక గుంటూరు, కృష్ణా, ఈస్టు, శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం ఈ జిల్లాలన్నీ కూడా పార్టీ ఆవిర్భావానికి ముందే నేను ఆ పార్టీ గురించి పనిచేయడం, ఆ జిల్లాల్లోని ఎక్కడికక్కడ క్యాడర్ని పోగు చేయడం, చాలా కర్టెన్ బిహైండ్ రోల్ చాలా ప్లే చేయడం కూడా జరిగింది.